హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుగు టీచింగ్ బ్లాగ్స్. డిఎస్సి మ్యాథ్స్ మన టైం టేబుల్లో డే 9 మార్నింగ్ సెషన్ ఇది. క్షేత్రమితి, ప్రయోగ జ్యామితి, సౌష్ఠవం, చతుర్భుజాలు సంబంధించిన పాఠాలు 6వ తరగతి సెమిస్టర్ 2, 7వ తరగతి సెమిస్టర్ 2, 8వ తరగతి సెమిస్టర్ 2 మరియు సెమిస్టర్ 1లో ఉన్న రిలేటెడ్ టాపిక్స్ అన్నీ కూడా ఈరోజు బిట్లు తయారు చేయడం జరిగింది. రోజు చదవనదే డిఎస్సి సాధ్యం కాదు. నిరంతరంగా చదివేవాడిదే డిఎస్సి సీక్రెట్ అదే. రెప్యుటేషన్ ఎక్కువసార్లు రివిజన్ చేసుకున్న వాడిదే డిఎస్సిలో జాబ్ వస్తుంది. ఇంకా మనమైతే ఒక టైం టేబుల్ క్రియేట్ చేసుకున్నాం. ఆ టైం టేబుల్ ప్రకారం ఫాలో అవుతున్నాం. ఇంతవరకు టైం టేబుల్ ఎవరైనా చూడకపోతే మన వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితే టైం టేబుల్ వస్తుంది. అలాగైతే మన ఛానల్లో ఏ రోజు ఏ వీడియో వస్తుంది అనేది కూడా మీకు క్లుప్తంగా తెలిసిపోతుంది. దానికి తగినట్లు సిలబస్ కంప్లీట్ చేసుకొని వీడియోలో ఉన్న బిట్లు మీరు ప్రాక్టీస్ అయితే చేయగలరు. ఇంకా ఈ వీడియో అనంతరం డే 9 ఈవినింగ్ సెషన్లో పెర్స్పెక్టివ్ స్టార్ట్ చేద్దాం. హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్, భారతదేశ విద్య యొక్క చరిత్ర అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ అవుతుంది. ఇప్పుడైతే డిఎస్సి మ్యాథ్స్ సంబంధించి క్షేత్రమితి, ప్రయోగ జ్యామితి, సౌష్ఠవం, చతుర్భుజాల యొక్క బిట్స్ చూద్దాం. ముందుగా బిట్టు ఆప్షన్ చదువుతాను. మీరైతే దాని సొల్యూషన్ ఒక దగ్గర రాసుకుంటే, ఆన్సర్ రాసుకుంటే లాస్ట్లో రివీల్ చేయబోయే ఆన్సర్లను బట్టి మీకు ఎన్ని వచ్చాయి, ఎలా వచ్చాయి కూడా తెలుస్తుంది. ఏవైనా కరెక్షన్స్ ఉంటే తర్వాత చేసుకోవచ్చు. ముందుగా బిట్స్ చెప్తాను చూడండి. ఒకటవది, ఒక అథ్లెట్ 50 మీటర్ల పొడవు, 20 మీటర్ల వెడల్పు గల పార్కులో 15 భ్రమణాలు రౌండ్లు తిరిగిన అతడు ప్రయాణించిన మొత్తం దూరం ఎంత? 1050 మీటర్లు, 1500 మీటర్లు, 2100 మీటర్లు, 2500 మీటర్లు. రెండవది, 7 మీటర్లు చతురస్ర భుజంగా కలిగిన చతురస్రం యొక్క కర్ణం పొడవు ఎంత? 7√2, 7√3, 7.5 మీటర్లు, 9.5 మీటర్లు. 5 కూడా మీటర్లే. నెక్స్ట్ బిట్ మూడవది, 3 సెంటీమీటర్ల భుజంగా గల క్రమ సప్తభుజి యొక్క చుట్టుకొలత ఎంత? 21 సెంటీమీటరు, 18 సెంటీమీటరు, 24 సెంటీమీటర్, 5 సెంటీమీటర్. నాలుగవది, స్వీటీ 75 మీటర్ల భుజంగల చతురస్రాకార పార్కు చుట్టూ బుల్బుల్ 60 మీటర్లు × 45 మీటర్ల పొడవు వెడల్పుగా గల దీర్ఘ చతురస్రాకార పార్కు చుట్టూ 140 మీటర్ల వ్యాసం కలిగిన వృత్తాకార పార్కు చుట్టూ నైని పరిగెడితే ఎవరు ఒక రౌండ్లో తక్కువ దూరం పరిగెడతారు? స్వీటీ, బుల్బుల్, నైని, ఎవరు కాదు. ఐదవది, వృత్త వ్యాసం 350 సెంటీమీటర్లు అయితే వృత్త పరిధి మీటర్లలో ఎంత? 1100, 11, 110, 2200. ఆరవది, 6 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు భుజాలుగా కలిగిన దీర్ఘచతురస్రాకార వైశాల్యానికి దీర్ఘచతురస్ర చుట్టుకొలతకి తేడా ఎంత? 8 సెంటీమీటర్లు, 4 సెంటీమీటర్లు, 6 సెంటీమీటర్లు, ఏది కాదు. నెక్స్ట్ ఏడవది, బాబ్ 3 మీటర్ల వెడల్పు, 4 మీటర్ల పొడవు గల గది నేలను చతురస్రాకార టైల్స్తో పేర్చాలనుకుంటున్నాడు. ఒకవేళ ప్రతి చదరపు టైల్ 0.5 మీటర్ల సైజులో ఉంటే అప్పుడు గది నేలపై పేర్చుటకు అవసరమైన టైల్స్ సంఖ్యను కనుక్కోండి. 42, 480, 48, 420. ఎనిమిదవది, సమాంతర చతుర్భుజ వైశాల్య సూత్రం BH, ½ BH, 2BH, BH స్క్వేర్. తొమ్మిదవది, ఈ పక్క పటం నుండి ఈ పటం ఒక తోట పటంలో లాగా మధ్యలో దీర్ఘచతురస్రాకారంగా ఇరువైపులా అర్ధవృత్తంలో ఉంటే ఆ తోట వైశాల్యం ఎంత? కొలతలైతే పటంలో ఇచ్చారు. 130.5 మీటర్ స్క్వేర్, 129.5 మీటర్ స్క్వేర్, 150.5 మీటర్ స్క్వేర్, 149.5 మీటర్ స్క్వేర్. పదవది, క్రింది దేని వైశాల్యం కర్ణాల లబ్ధంలో సగమగును? చతురస్రం, సమాంతర చతుర్భుజం, సమలంబ చతుర్భుజం, సమచతుర్భుజం. 11వది, సాధారణ దీర్ఘగణానికి గల అంచులు ఎన్ని? 6, 12, 8, 10. 12వది, 20 మీటర్లు, 15 మీటర్లు, 10 మీటర్లు ఎత్తు, పొడవు, వెడల్పుగా గల ఒక దీర్ఘఘన సంపూర్ణతల వైశాల్యం ఎంత? 13 మీటర్ స్క్వేర్, 1500 మీటర్ స్క్వేర్, 1300 మీటర్ స్క్వేర్, 2000 మీటర్ స్క్వేర్. 13వది, సాధారణ నీటి పైపు దేనికి ఉదాహరణ? స్తూపం, శంకువు, గోళము, దీర్ఘఘనము. 14వది, ఒక సమఘనం యొక్క భుజం 8 మీటర్లు అయినా దాని ఘనపరిమాణం ఎంత? 64 మీటర్ స్క్వేర్, 64 మీటర్ క్యూబ్, 512 మీటర్ స్క్వేర్, 512 మీటర్ క్యూబ్. 15వది, స్తూపాకారపు స్తంభం యొక్క వ్యాసార్థం 28 సెంటీమీటర్లు, ఎత్తు 4 మీటర్లు. ఆ స్తంభం యొక్క ఉపరితల వైశాల్యం ఎంత?
70.4 మీటర్ స్క్వేర్, 7.04 మీటర్ స్క్వేర్, 7.004 సెంటీమీటర్ స్క్వేర్, 704 సెంటీమీటర్ స్క్వేర్. 16వది స్తూపం ఘనపరిమాణంకు సూత్రం పై ఆర్ హెచ్ 2 పై ఆర్ హెచ్ పై ఆర్ స్క్వేర్ హెచ్ 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్. 17వది 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు డాష్ సెంటీమీటర్ క్యూబ్. లక్ష, 10 లక్షలు, 10,000, కోటి. 18వది ఘనపరిమాణం 275 సెంటీమీటర్ క్యూబ్ మరియు భూవైశాల్యం 25 చదరపు సెంటీమీటర్లు కలిగిన దీర్ఘఘనం ఎత్తు కనుక్కోండి. 11 సెంటీమీటర్లు, 17 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు, 19 సెంటీమీటర్లు. 19వది 11x4 సెంటీమీటర్ కొలతలుగా గల దీర్ఘచతురస్రాకార కాగితం ఒకదానిపై ఒకటి ఆవరించకుండా 4 సెంటీమీటర్ ఎత్తు గల ఒక స్తూపంగా మడవబడితే స్తూపం ఘనపరిమాణం ఎంత? 28 ఘనపు సెంటీమీటర్లు, 38 ఘనపు సెంటీమీటర్లు, 38.5 ఘనపు సెంటీమీటర్లు, 28.5 ఘనపు సెంటీమీటర్లు. 20వది 1 మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు డాష్ లీటర్లు. 10, 100, 1000, 10,000. 21 గడియారంలో 1 గంటకి గంటల ముళ్ళు చేసే భ్రమణం ఎంత? 360 డిగ్రీలు, 30 డిగ్రీలు, 60 డిగ్రీలు, 90 డిగ్రీలు. 22వది చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం 2, 3, 1, 4. 23వది 1000 సెంటీమీటర్ స్క్వేర్ వైశాల్యంగా గల చతురస్ర భుజం 100 సెంటీమీటర్లు, 33.35 సెంటీమీటర్లు, √1000 సెంటీమీటర్లు ఏదీ కాదు. 24వది సాధారణ చతుర్భుజానికి వైశాల్యానికి సూత్రం 1/2 d × h1 × h2, 1/2 d × h1 + h2, 2d × h1 + h2, 1/2 h1 × d + h2. 25వది 5 మీటర్లు, 6 మీటర్లు, 3 మీటర్లు పొడవు వెడల్పు ఎత్తులుగా గల దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం ఎంత? 90 మీటర్ క్యూబ్, 45 మీటర్ క్యూబ్, 180 మీటర్ క్యూబ్ ఏదీ కాదు. ఇవి ఫ్రెండ్స్ 25 బిట్లు. ఇప్పుడు ఆన్సర్ చెప్తాను మరియు వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా వివరిస్తాను విత్ రఫ్ వర్క్. ఇప్పుడు మనం ఆన్సర్ చూద్దాం, వాటి ఎక్స్ప్లెనేషన్ కూడా చూడండి. 1వది ఒక అథ్లెట్ 50 మీటర్ల పొడవు 20 మీటర్ల వెడల్పు గల పార్కులో 15 భ్రమణాలు రౌండ్లు తిరిగిన అతడు ప్రయాణించిన మొత్తం దూరం ఎంత? ఆన్సర్ ఆప్షన్ సి 2100 మీటర్లు. ఎలా అంటే ఇక్కడ దీర్ఘచతురస్రం చుట్టుకొలత ముందు కట్టాలి, మనం చుట్టూ తిరుగుతారు కాబట్టి 2 × a + b 2 × 50 + 20 2 × 70 140 మీటర్లు చుట్టుకొలత. ఈ చుట్టుకొలత 15 సార్లు కాబట్టి 15 రౌండ్లు 140 × 15 గుణిస్తే 2100 మీటర్లు. ఇది ఆన్సర్ ఆప్షన్ సి 2100 మీటర్లు. 2వది 7 మీటర్ల చతురస్ర భుజంగా కలిగిన చతురస్రం యొక్క కర్ణం పొడవు ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ 7√2. ఎప్పుడైనా చతురస్ర భుజంకి దాని కర్ణము √2 రెట్లు ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా 7 మీటర్ల భుజం అయితే 7√2 కర్ణం ఉంటుంది. అదే 3 మీటర్ల భుజం అయితే 3√2 ఉంటుంది కర్ణం. అలా. 3వది 3 సెంటీమీటర్ల భుజంగా గల క్రమ సప్తభుజి యొక్క చుట్టుకొలత ఎంత? క్రమ సప్తభుజికి, సప్తభుజి అంటే భుజాలు 7 భుజాలు కాబట్టి ఒక్కొక్క భుజము 3, క్రమ కాబట్టి అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. 7 భుజాలు 7 × 1 భుజం 3 కాబట్టి 7 × 3 = 21 సెంటీమీటర్. ఆన్సర్ ఆప్షన్ ఏ 3వది. 4వది స్వీటీ 75 మీటర్ల భుజం గల చతురస్రాకార పార్కు చుట్టూ బుల్బుల్ 60 మీటర్లు × 45 మీటర్ల పొడవు వెడల్పుగా గల దీర్ఘచతురస్రాకార పార్కు చుట్టూ 140 మీటర్ల వ్యాసం కలిగిన వృత్తాకార పార్కు చుట్టూ నైని పరిగెడితే ఎవరు ఒక రౌండ్లో తక్కువ దూరం పరిగెడతారు? ఇక్కడ ముగ్గురివి చుట్టుకొలత మనం కడితే ఆన్సర్ వస్తుంది. చుట్టుకొలతలు కడదాం. స్వీటీ చతురస్రాకారం 75 మీటర్ల ఒక భుజం, బుల్బుల్ దీర్ఘచతురస్రం ఒక భుజం 60 ఇంకో భుజం 45, నైని వృత్తాకారం వ్యాసం 140 వ్యాసార్థం 70. ఇక్కడ స్వీటీ చుట్టుకొలత 4a 4 × 75 300 మీటర్లు వచ్చింది. బుల్బుల్ చుట్టుకొలత 2 × a + b కడితే 210 మీటర్లు వచ్చింది. నైని చుట్టుకొలత 2πr 2 × 22/7 × 70 కడితే 440 మీటర్లు వచ్చింది. సో నైని ఎక్కువ, ఆ తర్వాత స్వీటీ ఎక్కువ, అందరికంటే తక్కువ బుల్బుల్ పరిగెట్టిందని అర్థం. సో ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ బి బుల్బుల్. అందరికంటే తక్కువ దూరం పరిగెట్టేవారు ఎవరంటే బుల్బుల్. ఆన్సర్ ఆప్షన్ బి. 5వది వృత్త వ్యాసం 350 సెంటీమీటర్లు అయితే వృత్త పరిధి మీటర్లలో ఎంత? ఇక్కడ కూడా ఆన్సర్ చెక్ చేద్దాం.
మనకి ఇచ్చినది వృత్త వ్యాసం D = 350 అంటే R వృత్త వ్యాసార్థం 175. వృత్త పరిధి కావాలి కాబట్టి 2πr 2 × 22/7 × 175. సో 7 ఒకట్ల 7 25 175. సో మొత్తం చేస్తే 1100 సెంటీమీటర్లు వచ్చింది. కానీ మనకి ఆన్సర్ మీటర్లు అడిగారు కాబట్టి 100 సెంటీమీటర్లు ఒక మీటర్ కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి 11 మీటర్లు 1100 సెంటీమీటర్లు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి వస్తుంది. మీటర్లలో ఆన్సర్ ఆప్షన్ బి. ఆరవది 6 సెంటీమీటర్లు 4 సెంటీమీటర్లు భుజాలుగా కలిగిన దీర్ఘచతురస్రాకార వైశాల్యానికి దీర్ఘచతురస్ర చుట్టుకొలతకి తేడా ఎంత? ఇక్కడ సింపుల్ ఆన్సర్ ఆప్షన్ డి ఏది కాదు. ఎందుకంటే చతురస్ర వైశాల్యం సెంటీమీటర్ స్క్వేర్లో వస్తుంది, చుట్టుకొలత సెంటీమీటర్లో వస్తుంది. సో సెంటీమీటర్ స్క్వేర్ల నుంచి సెంటీమీటర్లని మనం తీయలేం కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏది కాదు, ఆప్షన్ డి. ఏడవది బాబ్ 3 మీటర్ల వెడల్పు 4 మీటర్ల పొడవు గల గది నేలను చతురస్రాకార టైల్స్తో పేర్చాలనుకుంటున్నాడు. ఒకవేళ ప్రతి చదరపు టైల్ 0.5 మీటర్ల సైజులో ఉంటే అప్పుడు గది నేలపై పేర్చుటకు అవసరమైన టైల్స్ సంఖ్యను కనుగొనండి. ఇలాంటి లెక్క ఇచ్చిన మనం ఏం చేయాలంటే ముందుగా గది వైశాల్యం కట్టి ఆ తర్వాత చదరపు టైల్ యొక్క వైశాల్యం కట్టి గది వైశాల్యాన్ని ఆ వైశాల్యం చేత భాగిస్తే మనకి కావలసిన టైల్స్ వస్తాయి. అదే చేద్దాం. ఇక్కడ గది వైశాల్యం బై చదరపు టైల్స్ వైశాల్యం. గది వైశాల్యం మీటర్లో 3 మీటర్లు × 4 మీటర్లు, చదరపు టైల్స్ వైశాల్యం 0.5 × 0.5. ఇప్పుడు పైన 12 కింద 0.25. వీటిని దశాంశ స్థానాలను సంఖ్యలకు మార్చితే పైన 2 సున్నాలు వస్తాయి, కింద 25 వస్తుంది. 1200/25 ఆన్సర్ 48 వస్తుంది. సో కావలసిన టైల్స్ 48, ఆన్సర్ ఆప్షన్ సి. నెక్స్ట్ 8వది సమాంతర చతుర్భుజ వైశాల్య సూత్రం. ఆన్సర్ ఆప్షన్ ఏ BH. సమాంతర చతుర్భుజ వైశాల్యానికి సూత్రం భూమి × ఎత్తు BH. 9వది ఇక్కడ ఇచ్చిన బొమ్మ ఒక తోట పటంలో లాగా మధ్యలో దీర్ఘచతురస్రాకారంగా ఇరువైపులా అర్ధవృత్తంలా ఉంటే ఆ తోట వైశాల్యం. ముందుగా మనం దీర్ఘచతురస్ర వైశాల్యం కట్టి 2 అర్ధవృత్తాలు కాబట్టి ఒక వృత్త వైశాల్యం కడతాం. ఇక్కడ ఇంకా చిన్న గమనించాల్సింది ఏంటంటే మొత్తం దూరం 20 కాబట్టి ఇక్కడ దీర్ఘచతురస్రం యొక్క మనం పొడవు కనుక్కోవాలంటే ఇక్కడ వెడల్పు 7 మీటర్లు కాబట్టి దాని యొక్క వ్యాసార్థం 3.5 అవుతుంది. సో ఒకవైపు అర్ధవృత్తం యొక్క వ్యాసార్థం 3.5, ఇంకోవైపు అర్ధవృత్తం యొక్క వ్యాసార్థం 3.5 తీసేస్తే దీర్ఘచతురస్రం యొక్క పొడవు 13 మీటర్లు వస్తుంది. ఇప్పుడు దీర్ఘచతురస్రాకార వైశాల్యం ప్లస్ అర్ధవృత్త వైశాల్యం ప్లస్ అర్ధవృత్త వైశాల్యం = దీర్ఘచతురస్రాకార వైశాల్యం ప్లస్ వృత్త వైశాల్యం. 2 అర్ధవృత్తాలు కాబట్టి ఇక్కడ దీర్ఘచతురస్రాకారానికి 13 × 7 ప్లస్ వృత్త వైశాల్యం πr² 22/7 × 7/2 × 7/2. వీటిని సింప్లిఫై చేస్తే ఆన్సర్ 129.5 మీటర్ స్క్వేర్. ఇచ్చిన ఆన్సర్లలో ఆన్సర్ బి రైటు. 10వది క్రింది దేని వైశాల్యం కర్ణాల లబ్దంలో సగమగును? ఆన్సర్ ఆప్షన్ డి సమచతుర్భుజం. సమచతుర్భుజం అంటే రాంబస్కి వైశాల్యం ఆఫ్ D1 D2 కర్ణాల లబ్దంలో సగం. 11వది సాధారణ దీర్ఘ ఘనానికి గల అంచులు ఎన్ని? ఆన్సర్ ఆప్షన్ బి 12. ఘనమైన దీర్ఘఘనమైన అంచులు 12, తలాలు 6, శీర్షాలు 8 ఉంటాయి. 12వది 20 మీటర్లు 15 మీటర్లు 10 మీటర్లు ఎత్తు పొడవు వెడల్పుగా గల ఒక దీర్ఘఘన సంపూర్ణ తల వైశాల్యం ఎంత? 13 మీటర్ స్క్వేర్, 1500 మీటర్ స్క్వేర్, 1300 మీటర్ స్క్వేర్, 2000 మీటర్ స్క్వేర్. ఇక్కడ సంపూర్ణతల వైశాల్యం దీర్ఘఘనం కాబట్టి దానికి సూత్రం 2 × LB + BH + LH. అప్లై చేస్తే 2 × 20 × 15 + 15 × 10 + 10 × 20, 2 × 300 + 150 × 200, 2 × 650. సో 2 × 650 అనేది 1300. ఆన్సర్ ఆప్షన్ సి 1300 మీటర్ స్క్వేర్. 13వది సాధారణ నీటి పైపు దేనికి ఉదాహరణ? ఆన్సర్ ఆప్షన్ ఏ స్తూపం. సాధారణ నీటి పైపు స్తూపం ఆకారంలో ఉంటుంది. కింది వృత్తాకారం పైన వృత్తాకారం ఉంటుంది. 14వది ఒక సమగణం యొక్క భుజం 8 మీటర్లు అయినా దాని ఘనపరిమాణం ఎంత? ఆన్సర్ ఆప్షన్ డి 512 మీటర్ క్యూబ్. ఎందుకంటే సమగణం యొక్క ఘనపరిమాణం L³ అంటే భుజము ఇంటూ భుజము ఇంటూ భుజము 8 × 8 × 8 మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటరు. సో 8 × 8 = 64, 64 × 8 = 512, 512 మీటర్ క్యూబ్. ఆన్సర్ ఆప్షన్ డి. మనం ఇక్కడ ఏదైనా లెక్క చేసేటప్పుడు ప్రమాణాలు కూడా కంపల్సరీగా చూసుకోవాలి. ప్రమాణంతో కూడా బిట్పోయే ఛాన్స్ ఉంటుంది. 15వది స్తూపాకారపు స్తంభం యొక్క వ్యాసార్థం 28 సెంటీమీటర్లు, ఎత్తు 4 మీటర్లు. ఆ స్తంభం యొక్క ఉపరితల వైశాల్యం ఎంత? ఆన్సర్ అయితే ఆప్షన్ బి 7.04 మీటర్ స్క్వేర్. ఎలాగో చూద్దాం.
స్తూపం వక్రతల వైశాల్యం సూత్రం 2πRh 2 × 22/7 ఇంటూ ఇక్కడ మనకు 28 సెంటీమీటర్లు కాబట్టి దాని మీటర్లకు మారిస్తే 0.28 ఇంటూ 4 దీన్ని గుణిస్తే 7.04 మీటర్ స్క్వేర్ వస్తుంది. ఇది స్తూపం వక్రతల వైశాల్యం. ఇక్కడ ఆన్సర్ అందుకే ఆప్షన్ బి అయింది, 7.04 మీటర్ స్క్వేర్. 16వది స్తూపం ఘనపరిమాణంకు సూత్రం. ఆన్సర్ ఆప్షన్ సి πr²h. స్తూపం ఘనపరిమాణం πr²h. ఎందుకంటే భూమి ఇంటూ ఎత్తు, స్తూపం యొక్క భూమి వృత్తం కాబట్టి వృత్త వైశాల్యం πr², ఎత్తు h కాబట్టి πr²h. 17వది 1 మీటర్ క్యూబ్ డాష్ సెంటీమీటర్ క్యూబ్. ఆన్సర్ ఆప్షన్ బి 10 లక్షలు. ఎలా అంటే 1 మీటర్కి 100 సెంటీమీటర్లు. సో మీటర్ క్యూబ్ కాబట్టి 100 × 100 × 100, 100కి 2 సున్నాలు కాబట్టి 3 సార్లు 100ని గుణిస్తే 6 సున్నాలు, ఒకటి పక్కన 6 సున్నాలు అంటే 10 లక్షలు దాని అర్థం. 18వది ఘనపరిమాణం 275 సెంటీమీటర్ క్యూబ్ మరియు భూ వైశాల్యం 25 చదరపు సెంటీమీటర్లు కలిగిన దీర్ఘఘనం ఎత్తు కనుక్కోండి. ఇది డైరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ 11 సెంటీమీటర్లు. ఎలాగంటే ఘనపరిమాణం భూ వైశాల్యం ఇంటూ ఎత్తు. మనకి ఎత్తు కనుక్కోవాలి కాబట్టి ఈ భూ వైశాల్యం యువతలకు తెస్తే 275/25. సో 25 11 275. ఆన్సర్ ఆప్షన్ ఏ. 19వది 11 × 4 సెంటీమీటర్ల కొలతలుగా గల దీర్ఘచతురస్రాకారపు కాగితం ఒకదానిపై ఒకటి ఆవరించకుండా 4 సెంటీమీటర్ల ఎత్తుగల ఒక స్తూపంగా మడవబడితే స్తూపం యొక్క ఘనపరిమాణం. స్తూపం ఘనపరిమాణం సూత్రం πr²h. సో 22/7 ఇంటూ ఇక్కడ r మనకి భూ పరిధి నుంచి కనుక్కోవాలి కాబట్టి 2πr = 11 కడితే r అనేది 7/4 వస్తుంది. అప్పుడు స్తూపం ఘనపరిమాణం πr²h 22/7 ఇంటూ 7/4 ఇంటూ 7/4 ఇంటూ h4 కడితే 38.5 ఘనపు సెంటీమీటర్లు అవుతుంది. ఆన్సర్ ఆప్షన్ సి 38.5 అవుతుంది. 20వది 1 మీటర్ క్యూబ్ డాష్ లీటర్లు. 1 మీటర్ క్యూబ్కి 1000 లీటర్లు అంటే 1000 లీటర్లు 1 మీటర్ యొక్క ఘనపరిమాణానికి సమానం అని అర్థం. 21వది గడియారంలో 1 గంటకి గంటల ముళ్ళు చేసే భ్రమణం ఎంత? ఆన్సర్ ఆప్షన్ బి 30 డిగ్రీలు. చూడండి, గంటకి గంటల ముళ్ళు 1 గంటకి ఒక నెంబర్ నుంచి ఇంకో నెంబర్కి తిరుగుతుంది. సపోజ్కి 1 గంటకు అనుకోండి, 1 గంట నుంచి 2 వరకు 1 గంట తిరుగుతుంది కాబట్టి మొత్తం 360 డిగ్రీల్లో 12 భాగిస్తే 30 డిగ్రీలు వస్తుంది. సో గడియారంలో 1 గంటకి గంటల ముళ్ళు చేసే భ్రమణం 30 డిగ్రీలు. 22వది చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం. ఆన్సర్ ఆప్షన్ డి 4. చతురస్రం యొక్క భ్రమణ సౌష్ఠవ పరిమాణం 4. అంటే దాన్ని పావు తిప్పినా, అర తిప్పినా, ముప్పావు తిప్పినా, పూర్తిగా తిప్పినా చతురస్రం వస్తుంది కాబట్టి దాని భ్రమణ సౌష్ఠవ పరిమాణం 4. 23వది 1000 సెంటీమీటర్ స్క్వేర్ వైశాల్యంగా గల చతురస్ర భుజం. ఆన్సర్ ఆప్షన్ సి √1000 సెంటీమీటర్లు. ఇక్కడ చతురస్ర భుజం √1000 అయిపోతే దాని వైశాల్యం √1000 × √1000 రూట్ పోతుంది కాబట్టి 1000 సెంటీమీటర్ స్క్వేర్ మిగులుతుంది. 24 సాధారణ చతుర్భుజానికి వైశాల్యానికి సూత్రం. ఆన్సర్ ఆప్షన్ బి ½ d × h1 + h2. అంటే ఎత్తులు మొత్తానికి కర్ణంచే గుణిస్తే దాంట్లో సగమే దాని యొక్క చతుర్భుజ వైశాల్యానికి సూత్రం. 25వది 5 మీటర్లు 6 మీటర్లు 3 మీటర్లు పొడవు వెడల్పు ఎత్తులుగా గల దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం ఎంత? ఆన్సర్ ఆప్షన్ ఏ 90 మీటర్ క్యూబ్. దీర్ఘఘనం యొక్క ఘనపరిమాణం LBH, L × B × H. 5 × 6 × 3 5 6 30 30 90 మీటర్ క్యూబ్. ఇది ఫ్రెండ్స్ మన టైం టేబుల్ ప్రకారం ఈరోజు డే 9 మార్నింగ్ వీడియోకి క్షేత్రమితి, ప్రయోగ జ్యామితి, సౌష్ఠవం, చతుర్భుజాలకు సంబంధించి 6, 7, 8వ తరగతుల్లో ఉన్న పాఠ్య పుస్తకాల నుంచి ఇచ్చిన బిట్లే ఇవి. ఎందుకంటే మన డిఎస్సి అంటే టెక్స్ట్ బుక్ నుంచి వస్తాయి. ఇలా రోజు చదవండి, రోజు బిట్స్ మన ఛానల్లో వస్తాయి, ప్రాక్టీస్ చేయండి. డిఎస్సి విజయం మీదే. మీ డిఎస్సి విజయం కోసం నేనైతే నిరంతరంగా మీ టైం టేబుల్ ప్రకారమే నేను చదువుతున్నాను. అలానే బిట్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఇలానే రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. మీకైతే చాలా డిఎస్సి విషయాలు, డిఎస్సి బిట్స్ వేల కొలది ఉంటాయి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు విషయాలు. నెక్స్ట్ వీడియోలో పెర్స్పెక్టివ్స్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.